వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. రేషన్ షాపులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంకే దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు నాణ్యమైన సరుకులు పంపిణీకి శ్రీకారం చుట్టారు అని స్పష్టం చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం రేషన్ దుకాణాలకు పూర్వ వైభవం తెచ్చే దశలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీకి నూతన షాపులు ప్రారంభించామని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, అసెంబ్లీ ప్రజాపద్దుల సభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పట్టణంలోని పలు వార్డుల్లో నూతన రేషన్ షాపులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనతో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు వాహనాల్లో పంపిణీ చేసి కార్డు లబ్ధిదారులకు సరైన విధంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదని, దీని ద్వారా రేషన్ లబ్ధిదారులకు అనేక ఇబ్బందులకు గురయ్యారని, అందుకే మళ్లీ కార్డు లబ్ధిదారులకు అందుబాటులో తీసుకొచ్చేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులకు శ్రీకారం చుట్టామని, ఇది కూటమి ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై ప్రజలు ఇది మంచి ప్రభుత్వమని కొనియాడటం హర్షించదగ్గ విషయమని, ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ డీలర్ల సకాలంలో పంపిణీ చేయకపోతే స్వయంగా నేనే వచ్చి కార్డు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్ పక్కదారికి మళ్లిస్తే వారి రేషన్ దుకాణాలను తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషాపని, సిఎస్, డిటి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.